టు ఆల్. ఈరోజు మన ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లో రీసెంట్గా వచ్చిన సైక్లోన్కు ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారో అది 7/1/2025 తేదీన రిలీజ్ చేసిన జీవో ప్రకారమే ఈసారి వచ్చినటువంటి సైక్లోన్కు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వబోతున్నారు. అయితే దీంట్లో మనం న్యాచురల్ కెలామిటీస్ మనకు ఎక్స్గ్రేషియా ఇచ్చేటప్పుడు ఈ రిలీఫ్ ఫండ్ను 2024 ఆగస్టు సెప్టెంబర్ నెలలో వచ్చిన వాటికి అప్లికేబుల్ అయితే వాటినే ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా మనకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అయితే ఈ జియో ఆర్డర్స్ అనేవి పీరియడ్ అనేది 2025-26 వరకు కూడా ఇవి చెల్లుబాటు అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ జీవోలో ఉన్న ముఖ్య విషయాలు ఏమిటి అని అంటే, దాంట్లో మనం చూసుకున్నట్లయితే చనిపోయిన వ్యక్తికి 4 లక్షల నుండి సాధారణంగా మనం ఇచ్చేదైతే 1 లక్ష పెంచి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ అనేది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆర్డర్స్ను మనకు ఈ జీఓఎంఎస్ ప్రకారం మనకు స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్ అనేది పెంచడం జరిగింది. అయితే ఇందులో మనం పంటలకు కానీ మరి ఇతర అన్నిటికీ కూడా రిలీఫ్ ఫండ్ ఎలా ఇస్తారు అనేది ఈ జీవో ప్రకారం ఇప్పుడు మనకు చెల్లింపులు అనేది రాష్ట్ర ప్రభుత్వం మనకు చెల్లించబోతుంది. అయితే ఈ చెల్లింపులు అనేవి ఎస్డిఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం మరియు స్టేట్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకు దానికి దీనికి ఎంత తేడా ఉంది, సీఎం గారు రిలీఫ్ ఫండ్ ద్వారా మరియు డిజాస్టర్ రిలీఫ్ మరియు ఎడిషనల్ ఫండ్ని ఆయన మనకు కన్సల్టేట్ చేసి స్టేట్ నుంచి ఇచ్చి అదనంగా ఎంత ఇవ్వబోతున్నారు అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ వ్యక్తి కనుక చనిపోయినట్లయితే 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. దానికి అదనంగా 5 లక్షలు అంటే ఇంకొక లక్ష పెంచి 5 లక్షలు ఇస్తున్నారు. ఒకవేళ మనకు హౌసెస్ అనేవి మనకు డ్యామేజ్ అయినట్లయితే పార్షియల్గా మనకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా మనకు 5,000 ఉండేది, దాన్ని ఒక ఇంటికి 10,000 చేయడం జరిగింది. ఒకవేళ మనకు చూసుకున్నట్లయితే మన కిరాణా షాప్స్ కానీ అవి ఏదైనా మనకు రెస్టారెంట్స్ కానీ అలాంటి సర్వీసెస్ షాప్ కానీ అలాంటి ఏదైనా డ్యామేజ్ అయితే మనకు ఇదివరకు ఏముండేది కాదు, ఇప్పుడు 25,000 రూపాయలు. అదేవిధంగా మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి 50,000 వరకు ఇదివరకు ఏముండేది కాదు. ఒకవేళ మనకు చూసుకున్నట్లయితే 2 వీలర్స్ బళ్ళు ఏదైతే ఉన్నాయో మోటార్ సైకిల్స్ వాటికి రిపేర్కి ఏదైతే నీటిలో మునిగిపోయి నీళ్లు మనకు పార్క్ చేసినప్పుడు వాన వచ్చినప్పుడు అవి నీటిలో మునిగిపోయి ఉన్నట్లయితే పాడవుతాయి కదా, వాటికి ఇదివరకు ఏముండేది కదా, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆటో రిక్షాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇదివరకు 5,000 ఉండేవి, అది నీళ్ళలో మునిగిపోయినట్లయితే వాటికి ఇప్పుడు 10,000 రూపాయలు చెల్లింపు అనేది ఇస్తున్నారు. ఈ సర్వేలన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇంకా హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకుని ఈ నష్టపరిహారాన్ని అనేవి ఇస్తాయి. అయితే ఫర్ లాస్ ఆఫ్ రా మెటీరియల్స్ చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే నేత కార్మికులు ఉంటారో వాళ్ళకి ఇదివరకు 10,000 రూపాయలు ఇచ్చేవారు, వాళ్ళకి ఇప్పుడు ఒక ఇంటికి ఇచ్చి 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫిషింగ్ బోట్స్ వల అయితే ఏదైతే ఉందో అది పార్షియల్గా అంటే మామూలుగా డ్యామేజ్ అయినట్లయితే కొంతమేర 6,000 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు దానికి ఒక 9,000 పెర్ బోట్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తున్నాం కదా, ఏదైతే సెరికల్చర్ పట్టు పరిశ్రమకు సంబంధించి 6,000 రూపాయలు ఒక హెక్టార్కి డ్యామేజ్కి ఇచ్చేవారు. అంటే ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, ఇప్పుడు దాన్ని 25,000 రూపాయలు పెంచారు. మనం చూసుకున్నట్లయితే లైవ్ స్టాక్ ముఖ్యంగా గేదెలు, ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు ఇదివరకు 37,500 రూపాయలు ఇచ్చేవారు, దానికి ఇప్పుడు 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బుల్లకాక్స్కి కూడా మనకు 32,000, దానికి ఇప్పుడు 40,000 రూపాయలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ జీవోఎంఎస్ ప్రకారం మాత్రమే ఈసారి కూడా చెల్లింపులు అనేవి జరుగుతాయి. ఏవైతే దూడలు అయితే ఉన్నాయో దానికి వాటికి 20,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 25,000 రూపాయలు
మనకు ఇంకో 5,000 పెంచి ఇస్తున్నారు. గొర్రెలు మరియు మేకలకు 4,000 రూపాయలు ఇచ్చేవారు ఒకదానికి, ఇప్పుడు 7,000 ఇస్తున్నారు. ఒకవేళ పౌల్ట్రీలో గేదెలు ఏదైనా మన పౌల్ట్రీలో కోళ్ళు ఏదైనా చనిపోయినట్లయితే వాటికి సంబంధించి ఒక 100 రూపాయలు ఇచ్చేవారు పెర్ బర్డ్‌కి. అది అది ఉన్న బెనిఫిషరీ హౌస్ హోల్డ్‌ని బట్టి అది 10,000 వరకు మించకుండా ఇచ్చేవారు. దానికి ఇప్పుడు అటువంటిది అన్నీ తీసేసి ఒక ఎన్నుంటే అన్నిటికి 100 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ క్యాటిల్ షెడ్ ఏదైనా అంటే మనకు వాటికి సంబంధించి మేత షెడ్లు ఏమైనా పాడైపోయినట్లయితే 3,000 రూపాయలు ఉండేవి. వాటికి ఇప్పుడు 5,000 రూపాయలు పెంచడం, అంటే 2,000 పెంచి 5,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రతి 17,000 ఉండేది పర్ హెక్టార్కి, అంటే 2.5 ఎకరాలకు దానికి 25,000 చేశారు. గ్రౌండ్ నెట్కి 17,000 ఉండేది 25,000 చేశారు. ప్యాడీకి అంటే వరి పొలాలు ఏదైతే ఉన్నాయో భారీ డ్యామేజ్ వాటికి 17,000 రూపాయలు ఉండేది 25,000 రూపాయలు చేశారు. బ్లాక్ గ్రామ్ మరి మినుములు పెసలు వాటి 15,000 ఉండేవి, వాటి 15,000 రూపాయలు ఇప్పుడు చేశారు. మెయిజ్ మొక్కజొన్నకు 12,500 ఉండేది, ఇప్పుడు 15,000 రూపాయలు చేయడం జరిగింది. ఇవి చూస్తున్నారు కదా, ఈ క్రాప్స్ అన్నిటికీ కూడా ఈ చూపించిన విధంగా పెంచుతున్నారు. కొర్రలకు 8,500 ఉండేది 15,000 రూపాయలు చేశారు. ఇంకా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే అరటికి 25,000 రూపాయలు ఉండేది, దాన్ని 35,000 రూపాయలు చేశారు. మనకు ఈ టర్మరిక్ ఏదైతే పసుపు ఉందో దానికి 17,000 రూపాయలు ఉండేది, దానికి 35,000 రూపాయలు చేశారు. వెజిటేబుల్స్కి 17,000 ఉండేది 25,000 రూపాయలు చేశారు. మనకు వీటిలో తమలపాకులు ఏదైతే ఉన్నాయో దాన్ని 300 రూపాయలు పెర్ సెంట్కి ఒక 100 సెంట్స్ అంటే ఒక ఎకరం మించకుండా ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు భారీగా పెంచి 75,000 రూపాయలు పెర్ హెక్టార్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం చూసుకున్నట్లయితే టమాటా ఏదైతే ఉందో టమాటాకు మనకు 17,000 రూపాయలు ఉండేది, దాన్ని 25,000 రూపాయలు దానికి చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మిలాన్స్ ఏదైతే మనం చూసుకున్నాం యాసిడ్ లైమ్కి 22,500 ఉండే దానికి 35,000 రూపాయలు చేశారు. ఆయిల్ పాము సాధారణంగా పోదు, కానీ వాటికి పోయినా కూడా మనకు 22,500 ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని పెర్ హెక్టార్కి మన పెర్ ట్రీకి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కొబ్బరి చెట్లు ఏదైతే పడిపోతాయో విరిగి వాటికి మనకు 1,000 రూపాయలు పెర్ ట్రీకి ఉండేది, దాని లిమిట్ అనేది హెక్టార్కి 150 మొక్కలకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అది తీసి 1,500 రూపాయలు ఒక మొక్కకి అంటే ఒక చెట్టుకి ఇచ్చే విధంగా చేశారు. మనం క్రాప్స్ అన్నీ కూడా ఈ జియో ప్రకారం మనం చూడొచ్చు. ఈ జియో ప్రకారం హౌసింగ్ డిపార్ట్మెంట్కి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. వీటన్నిటి ప్రకారమే మనకు చెల్లింపులు అనేవి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ ఫండ్స్ అనేవి రిలీజ్ అవి వాళ్ళ అకౌంట్లో పడతాయి.